Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ రోజు అయితే మన దగ్గర 2026 రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450 అయితే ఉంది. సో ఇంతకు ముందు దీంట్లో ఏంటంటే మనకి 3 వేరియంట్స్ ఉండేవి. ఒకటి అనలాగ్, ఇంకోటి డాష్ అండ్ ఫ్లాష్ అన్నమాట. సో ఇప్పుడు అనలాగ్ వేరియంట్ అనేది మనకు అఫీషియల్ గా డిస్కంటిన్యూ అయితే చేశారు. ఇప్పుడు మనకి ఏపెక్స్ వేరియంట్ అని చెప్పేసి దీంట్లో ఈ రెడ్ కలర్ అనేది వస్తుంది. అలాగే మనకు ఒకటి బ్లాక్ ఉంది, అలాగే గ్రీన్ కలర్ కూడా ఉంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ పైన డీటెయిల్ గా రివ్యూ అనేది ఇస్తాను. సో దీంట్లో మనకి చాలా అంటే చాలా అప్డేట్స్ అయ్యాయి. అండ్ మీకు కనిపించే అప్డేట్స్ తో పాటు కొన్ని కనిపించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి చాలా మంది మీకు అయితే చెప్పారు. సో ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. అండ్ ఈ బైక్ ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన ఎస్పీఆర్ మోటార్ సుచిత్ర వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎవరైనా ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పర్చేస్ చేయాలి అనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 450 ఏపెక్స్ రెడ్ అన్నమాట. సో ఈ కలర్ లో ఈ బైక్ అయితే కనిపిస్తుంది కదా, విచ్ ఇస్ టూ గుడ్ అన్నమాట. లైక్ GT 650 లో మనకి అయితే రాకర్ రెడ్ కలర్ ఉంటుంది కదా, లైక్ సిమిలర్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ సీట్ కౌల్ వల్ల ఏంటంటే లైక్ ఒక కెఫే రేసర్ లాంటి లుక్ అనేది ఈ బైక్ లో మనకు కనిపిస్తుంది అనమాట. లైక్ ఈ బైక్ లో మనకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ టూ గుడ్. లైక్ మనకి 2,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో క్రేజీ అప్డేట్స్ అయితే చేశారు. ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చిన్న ఈ కౌల్ వస్తుంది కదా, ఈ కౌల్ కూడా ఏంటంటే మనకి ప్రతి కలర్ లో లైక్ బాడీ కలర్ కి మ్యాచింగ్ లాగా వస్తుంది. సో రెడ్ కలర్ లో చిన్నగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇండికేటర్స్ ఆర్ రిమైన్స్ సేమ్ అన్నమాట. అలాగే మిరర్స్ కూడా మనకి సేమ్ ఉన్నాయి. అండ్ మనకి బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ విచ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. బట్ హ్యాండిల్ బార్ అనేది మారింది, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే దీంట్లో 43mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. దీనిపైన ఏంటంటే మనకు ఇంతకు ముందు ఫోక్ గేటర్స్ అనేవి ఉండేవి. సో కొద్దిగా మనకు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి మనకు అవైతే రిమూవ్ అయితే చేశారన్నమాట. సో చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. హెడ్ లైట్ అనేది కూడా మనకి సేమ్ ఉంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. దీన్ని కావాలంటే మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉంది కదా, విచ్ ఇస్ ఫైబర్ నాట్ మెటల్. అలాగే మనకు దీంట్లో మేజర్ గా అప్డేట్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క టైర్స్ అన్నమాట. సో ఇంతకు ముందు ఏంటంటే మనకు డ్యువెల్ ప్యాటర్న్ టైర్స్ అనేవి ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మోర్ రోడ్ ఫోకస్ టైర్స్ అయితే ఇచ్చారు. సో మీరు కార్నరింగ్ లో లీన్ చేసినా గానీ, హై స్పీడ్స్ వెళ్ళినా గానీ మనకి టైర్ యొక్క గ్రిప్ అనేది చాలా అంటే చాలా బెటర్ గా ఉంటది. బట్ టైర్ ప్రొఫైల్ అనేది మనకు రిమైన్స్ సేమ్ అన్నమాట. ఫ్రంట్ లో మనకి 120 సెక్షన్ టైర్ వస్తుంది. అలాగే రియర్ లో ఏంటంటే మనకి 160 సెక్షన్ టైర్ వస్తుంది. ఈ సెగ్మెంట్ లో మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైర్స్ అన్నమాట ఈ మోటార్ సైకిల్ లో. గ్రిప్ కూడా చాలా బాగుంటది. సో ఇంతకు ముందు వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే గ్రిప్ అనేది చాలా అంటే చాలా బెటర్ అయింది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి వడస్టియన్ టైర్స్ అయితే వస్తున్నాయి, విచ్ ఆర్ లైక్ ఇక్కడ చూసుకుంటే సెంచూరో మనకి ST ప్లస్ అన్నమాట. సో రియర్ మనకి 160 సెక్షన్ ప్రొఫైల్ వస్తుంది. అలాగే ఫ్రంట్ లో ఏంటంటే మనకి 120 సెక్షన్. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ లో మనకి 120 సెక్షన్ ప్రొఫైల్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే సెంచూరో ST ప్లస్ అండ్ మోర్ రోడ్ ఫోకస్ టైర్స్ కాబట్టి మనకి గ్రిప్ అనేది చాలా బెటర్ గా ఉంటది. అలాగే మనకు 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. దీనిపైన రెడ్ కలర్ లో మనకి రిమ్ టేప్ అనేది ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ కూడా మనకి సేమ్ ఉంది. సో బ్రేకింగ్ లో మనకు ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ సస్పెన్షన్ కూడా మనకి యాజ్ ఇట్ ఇస్ మనకి షో ఆన్ నుంచి వస్తుంది. డ్యూయల్ పిస్టన్ మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి, విచ్ ఆర్ యాక్సిల్ మోటార్, రేడియల్ మోటార్ అయితే కాదు. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇంజన్ కానీ విచ్ రిమైన్స్ సేమ్ అన్నమాట. సో దీంట్లో మనకి టెక్నికల్ గా మాట్లాడుకుంటే 452cc DOSC లిక్విడ్ కూల్ 4 వాల్వ్ ఇంజన్ తో వస్తుంది. ఇది మనకి 40 PS పవర్ అలాగే 40 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని యొక్క థ్రాటిల్ మ్యాపింగ్ అయితే ఉంటది కదా, దాంట్లో కూడా మనకి చేంజ్ అనేది చేశారు. సో ఇంతకు ముందు ఏంటంటే ఈ ఇంజన్ అనేది మనకు లైక్ లో RPMs లో కొద్దిగా మనకి ఏంటంటే లాగ్ అనేది ఉండేది. సో ఇప్పుడు అది కూడా మనకి సార్ట్ అవుట్ అయితే చేశారన్నమాట. అండ్ ఇక్కడ గరిల్లా 450 అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ వస్తుంది. అలాగే ట్యాంక్ కూడా టోటల్ గా రెడ్ అయిపోయింది, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి లైక్ గ్రే సిల్వర్ కలర్ లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంది. ఇది బ్లాక్ లో ఇచ్చుంటే ఇంకొద్దిగా ఎన్హాన్స్ అయ్యేది అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా రిమైన్ సేమ్, విచ్ ఇస్ 11 లీటర్స్. సో మైలేజ్ కూడా మనకి సేమ్ మైలేజ్, దాంట్లో కూడా ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సీట్ అనేది మనకు సేమ్ వస్తుంది, బట్ సీట్ పైన మనకి సీట్ కౌల్ అనేది వస్తుంది. సో ఇంతకు ముందు మీరు చూసుకుంటే ట్రామ్ మనకి థ్రక్స్ అనేది ఉంది కదా 400, దాంట్లో మనకి రిమూవబుల్ సీట్ కౌల్ వచ్చింది కదా, సేమ్ అలాగే దీంట్లో కూడా మనకి సీట్ కౌల్ అనేది వచ్చింది, విచ్ ఇస్ లైక్ బాడీ కలర్ మ్యాచింగ్. కావాలంటే మనం దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొఫైల్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. సో మనకు దీని లోపలనే ఇన్బిల్ట్ మనకి టైల్ లైట్ తో పాటు ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీకు ఇగ్నిషన్ అని ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బేస్ మోడల్ నుంచే TFT మీటర్ కన్సోల్ వస్తుంది, విచ్ ఇస్ 4 inches ది. దీని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి అయితే కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మనకి టైల్ లైట్ అన్నమాట. అండ్ దీని లోపల మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ టైర్స్ చూడండి, చాలా అంటే చాలా చంకీ టైర్స్. అసలు ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అన్నమాట. అండ్ రియర్ సెక్షన్ నుంచి కూడా చూడడానికి చాలా బల్కియర్ గా అనిపిస్తుంది అండ్ చాలా స్పోర్టీగా అయితే కనిపిస్తుంది. అండ్ బ్రేకింగ్ సెటప్ కూడా సేమ్ ఉంది.
దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అయితే ఉంది కదా, ఇది కూడా రిమైన్స్ సేమ్ అన్నమాట. సో ఓవరాల్ గా లుక్ అనేది చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ రియర్ లో సస్పెన్షన్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ మోనోషాక్. ఇది మనకు ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది కాబట్టి మనం దీన్ని సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ గా, లేకపోతే హార్డ్ అంటే హార్డ్ గా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సీట్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ, లైక్ 780 mm అనుకుంటా. సో మీరు షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ట్యాంక్ నుంచి చూసుకుంటే మనకి లుక్ అనేది ఇలాగ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ లైక్ మనకి శారీ గార్డెన్ వస్తుంది. సో ఓపెన్ చైన్ సిస్టమ్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్ టచ్ అన్నమాట. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఏదైతే ఉంది కదా, దీన్ని డిజైన్ అనేది చేంజ్ చేయలేదు, సేమ్ అలాగే ఉంది. అండ్ 6-speed గేర్ బాక్స్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సో మనకి గేర్ బాక్స్ అనేది లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్ లో అనిపిస్తుంది ఇనిషియల్ గేర్స్, అండ్ మిగతా అన్ని కూడా చాలా సాఫ్ట్ గా పడతాయి. అండ్ ఈ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఏదైతే ఉంది కదా, సో క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది లిటిల్ బిట్ మనకి హార్డ్ ఉందన్నమాట, మరీ అంత సాఫ్ట్ లేదు కంపేర్డ్ విత్ మనకి సెగ్మెంట్ లో వేరే స్పీడ్ 400 గింత ఉన్నాయి కదా. సో దాంతో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ మనకి హార్డ్ అనిపిస్తుంది, బట్ పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. అండ్ స్విచెస్ ఆర్ ది సేమ్. బట్ ఇక్కడ మేజర్ గా అప్డేట్స్ ఏంటి అంటే దీని యొక్క హ్యాండిల్ బార్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఇది కొద్దిగా మనకు లిటిల్ బిట్ అగ్రెసివ్ అనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ లీన్ అవ్వాలి. అండ్ ఇది టోటల్లీ మనకు అల్యూమినియం అనమాట, అండ్ ఇది కూడా మనకి మారిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క హ్యాండిల్ బార్ ఏదైతే ఉంది కదా, దీని యొక్క పొజిషన్ అనేది మనకు 56 mm మనకి కిందికి అయింది, అలాగే మనకి 57 mm అనేది ఫ్రంట్ కి వచ్చింది అనమాట. సో కొద్దిగా మనకు రైడింగ్ స్టాండ్స్ అనేవి చేంజ్ అవుతాయి, విచ్ ఫీల్స్ మోర్ అగ్రెసివ్. అండ్ స్విచెస్ అయితే అవే సేమ్ ఉన్నాయి. అండ్ మనకి థ్రాటిల్ మ్యాపింగ్ లో కూడా చేంజ్ ఉంది. అలాగే దీంట్లో మనకి గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయి కదా ఇన్బిల్ట్ వచ్చేవి, దీంట్లో కూడా అప్డేట్ అనేది ఉంది. గరిల్లా 450 ఒక స్పీడోమీటర్ ది మళ్ళీ మీకు స్వైప్ అప్ అనేది చూపిస్తాను. సో ఇట్ సేస్ గరిల్లా. సో ఇది ఒకటి ఏంటంటే మనకు ఫ్రేమ్ రేట్ వల్ల అయితే ఫ్లికర్ అవుతుంది. సో రియాలిటీలో అసలు ఫ్లికర్ అయితే అవ్వదు. సో చాలా నీట్ అండ్ క్లీన్ గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకు 2 థీమ్స్ అనేవి ఉంటాయి. లైక్ ప్రజెంట్ మనకు అనలాగ్ లో ఉంది అండ్ డిజిటల్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీటర్ కన్సోల్ లో మనకు ఎటువంటి అప్డేట్ లేదు, బట్ మనకి యాప్ కనెక్టివిటీ అయితే ఉంది కదా, దాంట్లో చాలా పెద్ద అప్డేట్ అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇన్బిల్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ ఏవైతే వస్తున్నాయి కదా, దాంట్లో చాలా పెద్ద ఇష్యూ అనేది చాలా మంది ఫేస్ చేశారు. లైక్ ఒకటి ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్స్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్ ని ఎప్పటికీ ఆన్ ఉంచాల్సి వచ్చేది. సో ఇప్పుడు అలా కాదు, మీరు లాక్ చేసినా కూడా గూగుల్ మ్యాప్స్ అనేవి రన్ అవుతాయి, డిస్కనెక్ట్ అయితే అవ్వదు. సో అది మనకు ఓన్లీ ఆండ్రాయిడ్ లో మాత్రమే అప్డేట్ ఇచ్చారు. సో ఐఎస్ లో మాత్రం మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ వాడాలి అంటే మీ స్క్రీన్ అనేది ఎప్పటికీ ఆన్ ఉంచాలి. సో దాని వల్ల ఏంటంటే మనకు ఛార్జింగ్ అనేది తొందరగా డ్రాప్ అయిపోతుంది, విచ్ ఇస్ ఏ మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. సో ఐఎస్ లో కూడా తొందరగా ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో మనకి ఏవైతే 2 మోడ్స్ ఉన్నాయి కదా, సో ఈ మోడ్స్ కూడా మనకి చేంజ్ అయ్యాయి. లైక్ స్పోర్ట్ కానీ అలాగే మనకు స్ట్రీట్. ఇంతకుముందు ఏంటంటే మనకు ఎకో ఒకటి ఉండేది, పర్ఫార్మెన్స్ ఉండేది. సో దీని యొక్క మనకి థ్రాటిల్ మ్యాపింగ్ లో కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు బెటర్ లో ఎండ్ అనేది వస్తుంది అనమాట కంపేర్డ్ విత్ మనకి ఓల్డర్ గరిల్లా 450. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మనకు లైక్ స్పోర్ట్ మోడ్ లో మనం పెట్టేసిన తర్వాత కొద్దిసేపు డ్రైవ్ చేస్తాం కదా, డ్రైవ్ చేసి బండి ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాం కదా, దాని తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే మనకి మళ్ళీ ఏంటంటే ఎకో మోడ్ లోకి వచ్చేసేది. సో ఇప్పుడు అలా కాదు, మీరు ఏ మోడ్ లో అయితే స్క్రీన్ ని ఆఫ్ చేశారు కదా, అదే మోడ్ మనకి మెమొరీలో సేవ్ అయి ఉంటది అన్నమాట. లైక్ మీరు స్పోర్ట్ లో ఆఫ్ చేశారనుకోండి, సో మళ్ళీ మీకు స్పోర్ట్ లోనే వస్తుంది. మీరు స్ట్రీట్ లో ఆఫ్ చేస్తే మళ్ళీ స్ట్రీటే మనకి ఆన్ అవుతుంది అనమాట. లైక్ మెమొరీ పవర్ అనేది దీన్ని పెరిగింది. సో ఇదొక మేజర్ అప్డేట్. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఇదన్నమాట మీటర్ కన్సోల్ గురించి. అండ్ మిగతా కనెక్టివిటీ ఫీచర్స్ ఇవన్నీ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ ఇన్ డీటెయిల్ రివ్యూ అనేది చేశాను, కావాలంటే వీడియోనే చూడండి. అండ్ దీనిపైన డీటెయిల్ రైడ్ రివ్యూ కూడా రీసెంట్ గా అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది కావాలంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేయండి. మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కీస్ అనేవి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉన్నాయి. అండ్ టైప్ సి మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో విచ్ ఈస్ బేసికల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక మౌంట్ అనేది పెట్టుకుంటే. అండ్ ఓవరాల్ గా ఇది ఇప్పుడు ఒకసారి బండి పైన కూర్చొని దీని యొక్క రైడింగ్ ట్రయాంగిల్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. గొరిల్లా 450 ఎపెక్స్ వేరియంట్ ది మనకు హ్యాండిల్ బార్ ఒక పొజిషన్ మారిందని చెప్పాను కదా, ఒకసారి మీకు కూర్చొని చూపిస్తాను నేను. సో కూర్చున్న తర్వాత సో దీని యొక్క హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది చూసుకుంటే లైక్ ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి ఏంటంటే హ్యాండిల్ బార్ అనేది మనకు అల్యూమినియం ఇచ్చారు, క్వాలిటీ అనేది మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు హ్యాండిల్ బార్ అనేది 56 mm మనకి కిందికి అయింది, అలాగే మనకి 57 mm అనేది ఫార్వర్డ్కి వెళ్ళింది అనమాట. సో దీని వల్ల దీని యొక్క రైడింగ్ స్టాన్స్ అనేది మనకు సో ఇలా అయితే ఉన్నాయి. లైక్ సీడెడ్ అనేది మనకు సిమిలర్ గా ఉంది, దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. కొద్దిగా ఏంటంటే మనకి లీన్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంది మీరు చూసినట్టు. సో ఇదన్నమాట హ్యాండిల్ బార్ లో అప్డేట్ గురించి. ఫైనల్ గా ఇదైతే 2026 రాయల్ ఎన్ఫీల్డ్ గరిల్లా 452 మనకి ఏపెక్స్ రెడ్ గురించి అన్నమాట. సో దీంట్లో చేసిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినట్టయితే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అలాగే మనకు డాష్ వేరియంట్ లో కూడా చాలా అప్డేట్స్ అనేది చేశారు.
సో దాని యొక్క వీడియో కూడా డీటెయిల్ గా వస్తుంది తొందరలోనే. ప్రజెంట్ ఆ బైక్ అనేది షోరూమ్ లో అవైలబుల్ లేదు, ఓన్లీ ఏపెక్స్ వేరియంట్ మాత్రమే ఉంది. ఏపెక్స్ రెడ్ ఉంది, అలాగే మనకు ఏపెక్స్ బ్లాక్ కూడా ఉంది. నెక్స్ట్ ఏపెక్స్ బ్లాక్ పైన మీకు డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఇస్తాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.